హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక నర్మద, ప్రేమ, ధీరజ్ ముగ్గురు కూడా భాగ్యం ఇంటికైతే వస్తారు. ఇక భాగ్యం వాళ్ళ ముగ్గురిని ఒకేసారి చూసి షాక్ అయిపోతుంది. ఇంకా ఆనందరావు అయితే, అమ్మో భాగ్యం ఏంటి ముగ్గురు కలిసి ఒకేసారి వస్తున్నారు, ఏం జరిగిందో ఏంటో అన్నట్టుగా ఇక ఆనందరావు కూడా భయపడిపోతాడు. ఇంకా నర్మద అయితే, అసలు నీకు బుద్ధుందా? ఇంత వయసు వచ్చినా నీకు కొంచెం కూడా సిగ్గులేదు కదా అంటూ నర్మద అయితే ఇక భాగ్యాన్ని చెడామడా తిడుతుంది. ఇంకా ప్రేమ అయితే, చూడు మీరెన్ని తప్పులు చేసినా ఆ తప్పులన్నింటినీ పక్కన పెట్టి మీ అమ్మాయి కాపురం కోసం ఎన్ని చేసినా సరే వాటన్నింటినీ మావయ్య గారి ముందు బయట పెట్టకుండా తిరిగి మళ్ళీ నీ కూతుర్ని ఆ ఇంటికి కాపురానికి తీసుకెళ్ళాం, కానీ మీరు ఇంత కుట్రలు చేస్తారా అంటూ ఇక ప్రేమ ఇక పక్కన ఉన్న ధీరజ్ అయితే, ఛీ ఇక మీకెంత చెప్పినా అర్థం కాదు, గొడ్డుకో దెబ్బ అలాగే మనిషికో మాట అని అంటారు కదా, అటువంటిది మీకు ఎన్నటికీ వర్తించదు అని చెప్పి ఇక ధీరజ్ అయితే భాగ్యాన్ని అలాగే ఇడ్లీ బాబాయ్ని చెడమడ తిట్టేస్తారు. ఇక ఇడ్లీ బాబాయ్ అయితే, బాబు ఆగు బాబు, నువ్వేం చెప్తున్నావో మాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇంతకీ మేము చేసిన తప్పుల్లో మీకు ఏ తప్పు తెలిసిపోయిందో కొంచెం చెప్తారా? అప్పుడైనా మేము దానికి ఎట్టా రియాక్ట్ అవ్వాలో చూపిస్తాము అంటూ ఇక ఇడ్లీ బాబాయ్ అయితే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, ఏంటి చేసిన తప్పేంటో చెప్పాలా అంటే ఇంకా తెలియనివి ఎన్నున్నాయంటూ ఇంకా ప్రేమ అడుగుతూ ఉంటే, నర్మద అయితే ఎన్నున్నాయని అంత నిదానంగా అడుగుతావేంటి ప్రేమ, వీళ్ళు చేసేవన్నీ తప్పులే కదా, అందుకే వీళ్ళు చేసిన తప్పు కూడా వీళ్ళకి తెలియటం లేదు అంటూ ఇంకా నర్మద మాట్లాడుతూ ఉంటుంది. ఇక భాగ్యం, ఇదిగో అమ్మాయి, నువ్వు అనవసరంగా నా మీద నోరు పారేసుకుంటున్నావు. సుడు, నేనేమీ తప్పు చేయలేదు, ఇంతకుముందు చేసిన తప్పులకే మేము రోజు చాలా బాధపడుతున్నాం అని అంటుంటే, ఇంకొక్కసారి అలా మాట్లాడావంటే నేను పెద్దదానివని కూడా చూడను అని చెప్పి ఇక నర్మద అయితే కోపాన్ని తట్టుకోలేక ఇక భాగ్యం మీద చెయ్యెత్తుతుంది. ఒక్కసారిగా పక్కన ఉన్న ఇడ్లీ బాబాయ్, ఇదిగో అమ్మాయి, భాగ్యం నీ తల్లాంటిది, నువ్విలా ప్రతిసారి భాగ్యం మీద చేసుకోవడం ఏమాత్రం బాగాలేదు అని అంటుంటే, ఇటువంటి దాన్ని కొట్టడం కాదు, ఏం చేసినా తప్పులేదు. ఛీ, నువ్వు మా నాన్న దగ్గరికి వెళ్ళి ఏం చెప్పావు అంటూ ఇక నర్మద అయితే భాగ్యాన్ని అడగడంతో ఒక్కసారిగా భాగ్యానికి దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి మీ 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 నాన్న అంటూ భాగ్యం తడబడుతూ ఉంటే ఇక పక్కన ఉన్న ఇడ్లీ బాబాయ్, భాగ్యం తెలిసిపోయిందే, మనం సాగర్ వాళ్ళ నాన్నతో గొడవ పడ్డానికి మొత్తం అంతా చేసింది మనమేనని ఇక వీళ్ళకి తెలిసిపోయింది, ఇక మనం దాచిపెట్టడానికి ఏమీ లేదు అంటూ ఇడ్లీ బాబాయ్ మాట్లాడుతూ ఉంటే ఇక ప్రేమ, చూడు నువ్వు ఎన్ని తప్పులు చేసినా నీ కూతురు కాపురం కోసం మావయ్య గారి ముందు మేం నిజాన్ని దాచిపెట్టాం, కానీ నువ్వు మా కుటుంబాన్ని ముక్కలు చేసావు. ఒకే ఇంట్లో ఉన్న ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా సాగర్ బావగారిని అలాగే నర్మదక్కని సపరేట్గా ఉండేలా చేసావు. దీన్నంతటికి కారణం నువ్వే. ఈ విషయాన్ని నేను ఇప్పుడే మావయ్య గారితో చెప్తాను. మావయ్య గారికి నిజం తెలిసిన తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో నీ ఊహకే వదిలేస్తున్నాను అంటూ ప్రేమ అయితే చాలా ఆవేశంగా అక్కడి నుంచి పరుగులు తీయబోతుంటే ఇక భాగ్యం అలాగే ఇడ్లీ బాబాయ్ ఇద్దరు కూడా, అయ్ బాబాయ్ మీరు ఏదో పొరపాటు పడుతున్నారు, చూడండి నేనేమి ఎవరి ముందు నిజం చెప్పలేదు, అయినా నా కూతురే కడుపుతో ఉంటే దాని మంచి చెడ్డలు చూసుకోవడానికి నాకు సమయం సరిపోవట్లేదు, కానీ నువ్వు ఏదేదో చెప్తున్నావంటూ ఇక భాగ్యం మాట్లాడుతుంటే, కొట్టానంటే ఉన్న 33 పళ్ళు రాలి చేతిలో పడతాయి అని అంటుంటే ఇక భాగ్యం అయితే, ఏంటి 33 పళ్ళ అని అంటుంటే పక్కన ఉన్న ఇడ్లీ బాబాయ్, అవునే భాగ్యం, మొన్నే కదా 3 పళ్ళు ఊడిపోయాయి అంటూ ఇక ఇడ్లీ బాబాయ్ అయితే అంత సీరియస్ మ్యాటర్లో కూడా జోకులేస్తూ ఉంటాడు. ఇక నర్మద అయితే, చూడండి మర్యాదగా వచ్చి ఆ రోజు మీరు చేసిన దానికి మా నాన్న ముందు మర్యాదగా వచ్చి మా నాన్నగారికి ఈ గొడవలన్నింటికి కారణం మీరేనని
అక్కడ అందరం మంచి వాళ్ళమే అన్న విషయాన్ని చెప్పకపోతే ఇప్పుడే ఇప్పుడే నీ గురించి అందరి ముందు నిజం బయట పెడతాను అని చెప్పి ఇక నర్మద మాట్లాడుతూ ఉంటే దానికి ఇడ్లీ బాబాయ్ భాగ్యం వెళ్ళి చెప్పేద్దామే, ఈ అమ్మాయి ఆవేశం చూస్తుంటే నిజంగానే రామరాజు బావగారి ముందు నిజం చెప్పేలా ఉంది అంటూ ఇక ఆనందరావు మాట్లాడుతుంటే భాగ్యం ఎహే నువ్వు వాగు, ఇగో ఈ తొత్తరతోనే అన్నీ అలాగే తెలిసిపోయేలా చేస్తున్నావు, కాస్త నోరు మూసుకొని ఉంటావా లేదా అంటూ ఇక భాగ్యమైతే ఆనందరావుని తిట్టి సుడమ్మాయి నువ్వు అనవసరంగా అపోహపడుతున్నావు, మేమేమీ మీ నాన్నతో చెప్పలేదు, మేమేదో బయటికి వెళ్తుంటే మీ నాన్నే ఎదురుపడి అక్కడ మా అమ్మాయి ఎలా ఉంది, మా అల్లుడు గారి పరిస్థితి ఏంటని మమ్మల్ని కోరి మరీ అడిగారు. సుడు మాకు అబద్ధం చెప్పడం శాత కాదు కాబట్టి మీ మావయ్య గారు అదే రామరాజు అన్నయ్య పాపం మీ ఆయన సాగర్ని అన్న మాటల గురించి మాకు కాస్త బాధ అనిపించి చెప్పాం అంతే అంటూ ఇక భాగ్యం మాట్లాడుతుంటే చూడండి ఇదంతా చేసింది మీరే అని నాకు బాగా తెలుసు, మర్యాదగా మీరేం చేస్తారో నాకు తెలీదు, మీరు తిరిగి మళ్ళీ ముక్కలైన మా కుటుంబం ఒక్కటయ్యేలా చెయ్యకపోతే నిజంగానే ఇంతవరకు మీరు చేసిన మోసాలు నేరాలు ఘోరాలు అన్నీ బయట పెడతాను అంటూ ఇక నర్మద అయితే అక్కడి నుంచి వెళ్తూ ఇక వెనక్కి తిరిగి మళ్ళీ వస్తుంది. అయ్య బాబాయ్ ఈ సిరతపులి మళ్ళీ వస్తుందే అని అంటుంటే నువ్వు ఆగు అంటూ ఇక భాగ్యమైతే ఆనందరావుతో మాట్లాడుతూ నర్మద వైపు చూస్తుంది. నర్మద చూడు, నువ్వు నన్ను సాగర్ని ఆ కుటుంబానికి దూరం చేయాలని చూస్తున్నావు, కానీ అంత ఈజీగా నేను ఆ కుటుంబం నుంచి బయటికి రాలేను. అలాగే ఆ కుటుంబానికి నువ్వు నీ కూతురు కలిసి ఏదైనా హాని చేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. ఇంకొక మాట, కడుపని చెప్పినా నీ కూతురు కడుపులో బిడ్డ ఉందో లేదో దాన్ని కూడా త్వరలోనే తెలుస్తాను, అన్నింటికీ సిద్ధంగా ఉండండి అంటూ నర్మద అయితే భాగ్యానికి అలాగే ఆనందరావుకి గట్టి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా ఇక భాగ్యమైతే నర్మద ఇచ్చిన వార్నింగ్కి కోపంతో రగిలిపోతూ అక్కడే చతికిలపడుతుంది. ఇక పక్కన ఉన్న ఆనందరావు అయితే భాగ్యం నాకు తెలిసే ఆ నర్మద అన్నంత పని చేస్తుందని, సుడు ఇప్పుడు ఆ నాన్నకి అన్నీ మనమే ఎక్కించామని ఎట్టా అయితే నిజం తెలుసుకుందో మన అమ్మడి కడుపులో బిడ్డ లేదన్న సంగతి కూడా తెలుసుకుంటుంది. ఆ తర్వాత మనం ఆ కుటుంబానికి చేసిన మోసాల గురించి అన్నీ బయటడేస్తుంది అంటూ ఇక ఆనందరావు అయితే భాగ్యంతో మాట్లాడుతుంటే భాగ్యం సుడు ఈ నర్మద ఎన్నటికీ అట్లాంటి పని చెయ్యదు, ఎందుకంటే మన అమ్మడి కడుపులో ఉన్న బిడ్డ మీద ఆ రామరాజు ఎన్నో ఆశలు పెంచుకున్నాడు. తను మన గురించి చెప్పేదే అయితే మన గురించి తెలిసిన మరుక్షణమే అన్ని నిజాలు బయట పెట్టేది, కానీ మనం ఎన్ని తప్పులు చేసినా సరే తనింతవరకు ఎటువంటి నిజాన్ని ఆ రామరాజు ముందు బయట పెట్టలేదు అంటే తను ఏది చెప్పదు అంటూ ఇక భాగ్యం మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న ఇడ్లీ బాబాయ్ అది కాదే భాగ్యం, ఎప్పుడూ ఒకేలా ఉంటుందని ఇంత ఓవర్ కాన్ఫిడెంట్ పనికిరాదే అని అంటుంటే సుడు అట్లాంటిది ఏది జరగదు, ముందు నోరు మూసుకొని పంచుడు అంటూ ఇక భాగ్యమైతే ఆనందరావుతో చెప్తాడు. ఇంకా ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే నర్మద ఇక ప్రేమ ఇద్దరు మాట్లాడుకుంటూ ప్రేమ అయితే అక్క వాళ్ళు అన్నీ చేస్తున్నా సరే వాళ్ళనలా క్షమించి వచ్చేయడం నాకు అస్సలు నచ్చలేదక్క అని అంటుంటే ఇక నర్మద ఏం చేయను ప్రేమ, వాళ్ళు కూడా మన ఫ్యామిలీనే కదా, వాళ్ళు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో వాళ్ళు రోజు రోజుకి మితిమీరిపోతున్నారు అంటూ ప్రేమ మాట్లాడుతూ ఉంటే ఇక నర్మద చూడు ప్రేమ, వాళ్ళెన్ని చేసినా ఇప్పుడు వల్లి అక్క కడుపుతో ఉంది, ఒకవేళ వాళ్ళు చేసిన తప్పులని ఇట్లాంటి సమయంలో బయట పెడితే మావయ్య గారు వల్లి అక్క విషయంలో చాలా పెద్ద నిర్ణయమే తీసుకుంటారు. ఇక బావగారైతే వల్లి అక్కని అస్సలు క్షమించరు, వల్లి అక్క కడుపులో బిడ్డకి తనకి అంత మంచిది కాదు అంటూ ఇక నర్మద మాట్లాడుతూ ఉంటే ప్రేమ అక్క
అసలు బల్లి నిజంగా కడుపుతో ఉందో లేదో అని నాకెందుకో బాగా అనుమానంగా ఉంది అని అంటుంటే ఇక నర్మద నాకు కూడా అదే అనుమానం కదా, ఆ అనుమానాన్ని త్వరలోనే తెలుసుకుందాం. ఒకవేళ కడుపు విషయంలో వాళ్ళేదైనా అబద్ధం చెప్తే వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు అంటూ ఇక ప్రేమ మాట్లాడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే భద్రావతి అలాగే సేనాపతి ఇద్దరు మాట్లాడుకుంటూ, రే సేనా, ఏంటి మనం అనుకున్నది జరుగుతుందా లేదా అని అంటుంటే, అక్క ఆల్రెడీ ఆ కార్ని సీజ్ చేయడానికి ఇక అలాగే ఆ ధీరజ్ గాడు అడ్డంగా కేసులో ఇరుక్కోవడానికి అన్ని ప్లాన్స్ వేసేశాను అని అంటుంటే, మరి ఇంకెందుకు లేటు, త్వరగా పని జరిగితే ఓ రామరాజు కాడి కళ్ళల్లో నేను దుఃఖాన్ని చూడాలి అని అంటుంటే ఇక సేనాపతి అయితే, అది కాదక్క, ఆ ధీరజ్ గాడు చాలా తెలివైనోడు, వాడికి తెలియకుండా వాడి కార్లో మత్తుమందు ప్యాకెట్లని ఎట్లా పెట్టాలో నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక భద్రావతి వాడెలాగో కార్ని ట్రావెలింగ్లో పెట్టాడు కదా, వాడి కార్ని బుక్ చేసుకొని దానిలో ట్రావెల్ చేసిన వాడు ఆ ప్యాకెట్ని వదిలేసేలా చెయ్యి అని చెప్పడంతో ఇక సేనాపతి అయితే, ఈ ఐడియా నాకెందుకు రాలేదు అంటూ ఆలోచిస్తూ ఇప్పుడే మన ప్లాన్ అమలు చేస్తానంటూ ఇక తన మనుషులతో ఇక ధీరజ్ కార్ని బుక్ చేసుకొని ఆ కార్లో తను ఆ కార్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక ధీరజ్ వెళ్ళేసరికి అతను, ఏంటయ్యా ఇంత లేటు, అర్జెంటుగా వెళ్ళాలి అంటూ ఇంకా కారెక్కి కూర్చుంటాడు. ఇక అతను తీసుకొచ్చిన మత్తుమందు ప్యాకెట్లని ధీరజ్కి తెలియకుండా నిదానంగా కార్లో ఒక పక్కకంటూ పెడతాడు. ఇక ధీరజ్ అయితే, సార్ మీరు కంగారు పడ్డారు కానీ సమయానికే వచ్చారు, ఇదిగోండి మీరు దిగవలసింది ఇక్కడే అంటూ ఇక ధీరజ్ అతనితో చెప్పడంతో, థ్యాంక్ యూ అయ్యా, నువ్వు లేటుగా వచ్చేసరికి ఇక్కడికి రావడానికి ఇంకెంత లేట్ అవుతుందా అని భయపడ్డాను, ఇంత త్వరగా తెచ్చినందుకు థ్యాంక్ యూ అంటూ ఇక ధీరజ్కి అతనైతే ఇవ్వవలసిన డబ్బు కంటే ఎక్కువ అమౌంట్ని ఇవ్వబోతుంటే ఇక ధీరజ్, సార్ మీరు ఎక్కువ డబ్బులు ఇచ్చారు అని అంటుంటే, పర్వాలేదులయ్యా ఉంచుకో అంటూ ఇక ఆ డబ్బుల్ని ధీరజ్ చేతిలోనే పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక్కసారిగా ధీరజ్ అతని చేతిలో ఉన్న బ్యాగ్ని చూసి, అదేంటి ఆయన 2 బ్యాగులు కదా తీసుకొచ్చాడు, కానీ ఒకటే పట్టుకెళ్తున్నాడేంటి అంటూ ఇక ధీరజ్ అయితే కారులో నుంచి కిందకి దిగి ఇక కారులో ఉన్న మరొక బ్యాగ్ని అతన్ని పిలిచి మరీ అతని చేతిలో పెడతాడు. ఇక అతను, థ్యాంక్ యూ అయ్యా, ఈ రోజుల్లో ఇట్లాంటి వాళ్ళు అస్సలు దొరకరు, ఏదన్నా మర్చిపోతే దాన్ని తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళే కానీ ఇలా గుర్తు చేసి ఇచ్చేవాడిని నిన్నే చూస్తున్నాను అంటూ ఇక అతనైతే ధీరజ్తో మరింత క్లోజ్గా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ధీరజ్ అయితే తనలో తను నవ్వుకుంటూ ఇక అక్కడి నుంచి బయలుదేరతాడు. ఇంతలో కొంతమంది పోలీసులు కార్కి అడ్డంగా నుంచుంటారు. ఇక ధీరజ్ అయితే వాళ్ళ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, సార్ ఏంటి సార్ ఇలా సడన్గా కార్ ఆపేశారు అని అంటుంటే, చూడు నువ్వు ఈ కార్ని లైసెన్స్ తీసుకునే డ్రైవ్ చేస్తున్నావా, ఈ కార్కి అన్ని రకాల పేపర్సు ఉన్నాయా అంటూ ఇక పోలీసులు అయితే ధీరజ్కి కార్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఇక ధీరజ్, సార్ కార్కి లైసెన్స్ తీసుకున్నాను, అలాగే ఈ కార్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, ఆగండి అంటూ ఇక కొన్ని పేపర్స్ని అక్కడ ఉన్న పోలీసులకి చూపించడంతో వాళ్ళైతే ఆ పేపర్స్ని చెక్ చేసిన తర్వాత అందులో ఉన్న ఒక కానిస్టేబుల్ తను అనుకున్నట్టుగానే ఆ కార్లో ఉన్న మత్తమందు ప్యాకెట్ని బయటకైతే తీస్తాడు. ఒక్కసారిగా ఆ ప్యాకెట్ని చూసి ఇక ఇన్స్పెక్టర్ అయితే షాక్ అవుతాడు. ఏంటయ్యా, కార్ కోసం చెక్ చేస్తే ఏకంగా కార్లో మత్తుమందు సప్లై చేస్తున్నావా అని అంటుంటే ఒక్కసారిగా ధీరజ్ షాక్ అయిపోతాడు. లేదు సార్, అది నేను తీసుకురాలేదు సార్, ఇప్పుడు ఒక అతను నా కార్లో డ్రైవ్ చేశాడు, అతనే ఇక్కడ ఈ ప్యాకెట్ని పెట్టుంటాడు అని అంటుంటే, ఇలా తప్పు చేసి తప్పించుకోవడానికి ఎన్నో చెప్తారు, నీలాంటి వాళ్ళేనయ్యా ఇలా అబద్ధాలు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానిస్టేబుల్, ఆ ప్యాకెట్ని ఇతన్ని జీబెక్కిచ్చు, అలాగే ఈ కార్ని సీజ్ చేయండి అని చెప్పడంతో ఒక్కసారిగా ధీరజ్ అయితే, సార్ మీకు పుణ్యం ఉంటుంది సార్, కార్ని సీజ్ చేయొద్దు సార్, నేను ఇది ఈ మధ్యనే లోన్ పెట్టి మరీ
తీసుకున్నాను. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ అంటూ ఇక ధీరజ్ అయితే పోలీసుల్ని ఎంతగానో ప్రాధేయపడతాడు. పోలీసులైతే చూడు, అదంతా కాదు, నువ్వు కారులో మత్తు మందు సప్లై చేస్తున్నావు, మరి నీలాంటి వాడిని అరెస్ట్ చేసి ఇటువంటి కార్ని సీజ్ చేయకుండా ఎలా వదిలేస్తా అనుకుంటున్నావు? ఎక్కు, జీబెక్కు అంటూ ఇక ధీరజ్నైతే జీబెక్కించి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు. ఇంకా ఇక్కడ చూస్తే ప్రేమ అయితే ఏంటి ధీరజ్ ఇంకా రాలేదని గేటు దగ్గర నుంచుని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో నర్మద, ఏంటి ప్రేమ జంట, ప్రేమ పక్షులు ఇంకా గూటికి చేరుకోలేదని ఆడపక్షి మగపక్షి కోసం ఎదురు చూస్తున్నట్టుంది అంటూ ఇక నర్మద అయితే సరదాగా ప్రేమని ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇక ప్రేమ అయితే, పో అక్క, ధీరజ్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ధీరజ్ ఫోను పని చేయట్లేదు, ఈ పాటికే ధీరజ్ ఇంటికి రావాలి, ఇంకా రాలేదు, నాకెందుకో కంగారుగా ఉంది అంటూ ఇక ప్రేమ అయితే చాలా కంగారు పడుతుంటే పక్కన ఉన్న నర్మద, చూడు ప్రేమ, ధీరజ్ ఈఎంఐ ఎక్కువగా కట్టాలని ప్రతి క్షణం టెన్షన్ పడుతున్నాడు కదా, ఏదైనా కిరాయి వచ్చుంటుంది, వెళ్ళుంటాడు, నువ్విలా కంగారు పడి పక్కన వాళ్ళని కూడా కంగారు పెట్టకు అంటూ ఇక నర్మద అయితే ప్రేమకి నచ్చ చెప్తుంది. ఇక ఇక్కడ చూస్తే రామరాజు కూడా ధీరజ్ ఇంకా రాలేదని పదే పదే ఇంటి లోపలికి అలాగే బయటకి తిరుగుతూ ఉంటాడు. ఇక వేదవతి, ఏంటో రామరాజు గారు ఈరోజు భోంచేయగానే నిద్రపోకుండా ఇలా అటు ఇటు తిరుగుతున్నారు అని అంటుంటే, చూడు బుజ్జమ్మ, చిన్నోడు ఇంకా రాలేదు, ఎప్పుడు చిన్నోడు ఈపాటికే వచ్చేసి ఉండేవాడు, కానీ చిన్నోడు రాకపోవడంతో నాకు కాస్త కంగారుగా ఉంది, ఒకసారి ప్రేమ దగ్గరికెళ్ళి చిన్నోడు ఎందుకు రాలేదో కనుక్కో అని చెప్పడంతో ఇక వేదవతి, సరేనండి, మీరు ముందు ప్రశాంతంగా కూర్చోండి, నేను ప్రేమతో మాట్లాడొస్తాను అంటూ ఇక వేదవతి అయితే బయటకైతే వస్తుంది. ఇంకా కంగారు పడుతున్న ప్రేమని చూసి, ఏంటే నువ్వు కూడా కంగారు పడుతున్నావు అంటూ ఇంకా వేదవతి అయితే ప్రేమని అడుగుతూ ఉంటే, ప్రేమ, అత్త, ధీరజ్ ఇంతవరకు ఇంటికి రాలేదు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ధీరజ్ ఫోను పని చేయట్లేదు, అందుకే నాకెందుకో కాస్త కంగారుగా ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా వేదవతి, ఏంటే ఏం మాట్లాడుతున్నావే, ధీరజ్ ఫోన్ పని చేయట్లేదా, అక్కడ మీ మావయ్య గారు కూడా చిన్నోడు ఇంకా రాలేదని కంగారు పడుతున్నాడు, అసలు వాడికి బాధ్యతే లేదు, లేట్ అయితే ఫోన్ చేసి చెప్పాలి కదా, వాడి కోసం ఇంట్లో అందరం ఎదురు చూస్తుంటామని వాడికి తెలుసు కదా అంటూ ఇక వేదవతి మాట్లాడుతూ ఉంటే ఇంతలో సేనాపతి బండి మీద వచ్చి ఇక ప్రేమని అలాగే వేదవతిని చూస్తాడు. ఏంటి అలా తొంగి తొంగి చూస్తున్నారు, మీ చిన్న కొడుకు ఇంటికి రాలేదనేగా, వాణ్ణి ఇప్పుడే చూశాను, అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు, పైగా వాడి కారు కూడా సీజ్ చేశారు, వాడు చాలా తొందరగా ఎదిగిపోవాలని ఇట్లాంటి తప్పు చేస్తాడని అస్సలు అనుకోలేదు, ఎలాగో బాబు డబ్బులు సంపాదించడం కోసం ఉన్నింటి ఆడపిల్లల్ని ప్రేమ వలలో దింపి పెళ్ళిళ్ళు చేసుకోమన్నాడు, వాళ్ళ వైపు నుంచి డబ్బులు పెద్దగా రాకపోవడంతో ఇప్పుడు ఏకంగా మత్తు మందులు సప్లై చేయడానికి నీ చిన్న కొడుకు బయలుదేరతాడని అస్సలు అనుకోలేదు, ఏడి ఆ రామరాజు గాడు ఎక్కడా, చిన్న కొడుకు కారు కొనేసరికి వాడి కళ్ళు నెత్తికెక్కాయి, వాడి గర్వం చాలా ఎక్కువైంది, ఇప్పుడు అదే చిన్న కొడుకు మత్తు మందు కేసులో అడ్డంగా ఇరుక్కున్నాడు, నా కొడుకుని జైల్లో పెట్టి మమ్మల్ని నరకయాతన చేశారు కదా, ఊరికే పోదు, అక్క అక్క అంటూ ఇక భద్రావతిని పిలవడంతో భద్రావతి సేనాపతి కోసం బయటకైతే వస్తుంది. ఇక సేనాపతి అయితే, అక్క, ఈ రామరాజు గాడు ముగ్గురు కొడుకుల్ని చూసి తెగ విర్రివీగేవాడు, మొన్న చిన్న కొడుకు కారు కొని ఎంతలా ఎగిరాడు, కానీ వాడిప్పుడు మొత్తం మంది కేసులో ఇరుక్కొని స్టేషన్లో కూర్చున్నాడు, ఇంకొక మాట, వీళ్ళు మన విశ్వకి బెయిల్ రాకుండా చూశారు, కానీ మన తెలివితేటలతో విశ్వక్ని బయటికి రప్పించుకున్నాం, కానీ వీళ్ళ ఆస్తులన్నీ అమ్ముకున్నా వాణ్ణి మాత్రం వీళ్ళు బయటికి తీసుకురాలేరు అంటూ ఇక సేనాపతి అయితే భద్రావతితో చెప్పడంతో భద్రావతి రామరాజుని గట్టిగా పిలుస్తుంది. ఇక రామరాజు బయటికి రావడంతో, రే రామరాజు, ఎప్పుడు నా కొడుకులు ఏ తప్పు చెయ్యరు, నా కొడుకులు నీతి నిజాయితీలకి మారు పేరు, నా కొడుకులు నెంబర్ 1 తోపులు అంటూ
తెగ విర్రవీగుతావు కదరా. ఇప్పుడు నీ చిన్న కొడుకు కేసులో ఇరుక్కున్నాడు. నీ చిన్న కొడుకు మత్తుమందు కేసులో ఇరుక్కున్నాడు. వాడు మత్తుమందు సప్లై చేస్తూ పోలీసులకి అడ్డంగా దొరికిపోయాడు అంటూ భద్రావతి అయితే ఇక రామరాజు పరువునైతే తీస్తుంది. రానున్న ఎపిసోడ్స్లో రామరాజు కూడా ఇంకా ధీరజ్ నిజంగానే తప్పు చేశాడని నమ్మబోతున్నాడా? ఇక ధీరజ్ ఏ తప్పు చేయలేదు, దీన్నంతటికీ కారణం సేనాపతి అన్న నిజాన్ని ప్రేమ ఎలా బయటపెట్టబోతుంది? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.